ఇంతవరకు మనం శ్రీ విద్య అంటే ఏమిటి, అసలు ఈ శ్రీ విద్య అనేది అది వేద సమ్మతమైనటువంటి విద్యేనా, వేదాల్లో ఈ శ్రీ విద్య అనేది ఎక్కడెక్కడ ఎలా చెప్పబడింది, అలాగే ఆ పరమేశ్వరికి సంబంధించినటువంటి విద్యే శ్రీ విద్య అని చెబుతూ ఉన్నాం కదా. కాబట్టి అసలు పరమేశ్వరి అంటే ఎవరు ఇత్యాది విషయాలన్నీ కూడా మనం కూలంకుషంగా చూడటం జరిగింది. శ్రీ విద్యను గురించి మనం చెప్పుకునేటప్పుడు ముఖ్యమైనటువంటి విషయం ఉంటుంది. అది ఏమిటి అంటే, పరమేశ్వరికి 3 రూపాలు ఉన్నాయి అని గతంలో మనం చెప్పుకున్నాం చూడండి. స్థూల రూపము, సూక్ష్మ రూపము, కారణ రూపము అని చెప్పి 3 రూపాలు ఉన్నాయి. స్థూల రూపము అంటే ఒక ఆకారం కలిగినటువంటిది. ఈ ఆకారము అంటే కాళ్ళు, చేతులు, ఆ చేతులలో వివిధమైనటువంటి ఆయుధాలు, శరీరంలో వివిధమైనటువంటి అంగాలు, ఇవన్నీ కూడా మనకిలాగానే ఒక ఆకారం కలిగి ఉంటుంది. కాకపోతే ఇంకో 2 చేతులు, లేకపోతే 2 తలకాయలు, 2 కళ్ళు, ఇలా ఇవన్నీ కూడా ఎక్కువ ఉంటాయి. ఆ చేతుల యందు వివిధ రకాలైనటువంటి ఆయుధాలు ఉంటాయి. దీన్ని స్థూల రూపము అంటారు. మనం స్థూల శరీరము అని చెప్పుకున్నాం చూడండి గతంలో. ఆ స్థూల శరీరంతో ఉండేటటువంటి రూపాన్నే స్థూల రూపము అని అంటారు. ఇక రెండవది సూక్ష్మ రూపం. సూక్ష్మ రూపము అంటే అది మంత్రం. ఏ దేవతకైనా సరే స్థూల రూపము అంటే ధ్యాన శ్లోకంలో చెప్పబడినటువంటి రూపం. సూక్ష్మ రూపము అంటే ఆ దేవత యొక్క మంత్రం. ఇప్పుడు ఈ శ్రీ విద్యకి సంబంధించినటువంటి మంత్రం ఏమిటి అనే సంగతి చూడాలి మనం. స్త్రీ దేవతలకు సంబంధించినటువంటి మంత్రాలన్నీ కూడా శ్రీ విద్యా సంబంధమైనటువంటి మంత్రాలే. అయితే వీటిల్లో బాల, పంచదశి, షోడశి ఈ మంత్రాలు చాలా ముఖ్యమైనటువంటివి. ఈ మంత్రాల్లో కూడా పంచదశి మహామంత్రము ఇది చాలా ముఖ్యమైనటువంటిది. పంచదశి మహామంత్రం ఇది చాలా ముఖ్యమైనదన్నమాట. కాబట్టి ఇప్పుడు మనం శ్రీ విద్యా మహామంత్రమైనటువంటి ఈ పంచదశి మహామంత్రాన్ని గురించి తెలుసుకోవాలి. దాని గురించి చూద్దాం. ఈ పంచదశి మహామంత్రాన్ని గురించి చెప్పుకోబోయే ముందు అసలు మంత్రము అంటే ఏమిటో ఇది కూడా ఒకసారి చూద్దాం. దైవాధీనం జగత్సర్వం, మంత్రాధీనంతు దైవతం, తన్మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణో మమ దేవత అన్నాడు. అంటే ఈ చరాచర జగత్తంతా కూడా పరమేశ్వరుడి యొక్క అధీనంలో ఉంది. ఆ పరమేశ్వరుడు ఈ మంత్రానికి అధీనమై ఉన్నాడు. ఆ మంత్రము అనేటటువంటిదేమో మంత్రం బ్రాహ్మణాధీనం, బ్రాహ్మణుడి యొక్క అధీనంలో ఉన్నది. అందుకే బ్రాహ్మణో మమ దేవత, బ్రాహ్మణుడు దైవస్వరూపుడు, భూసురుడు అనబడుతూ ఉన్నాడు. అతడే నా పాలిట దైవము అని చెప్పి సామాన్యమైనటువంటి మానవుడు ఈ భూలోకంలో ఉన్నటువంటి మానవుణ్ణి ఇతడిని భూసురుడు, భూమి మీద ఉన్నటువంటి దేవతగా ఆరాధిస్తూ ఉన్నాడు. ఇక్కడ మనం ఒక్క విషయాన్ని చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ బ్రాహ్మణుడు అంటే ఎవరు? తన్మంత్రం బ్రాహ్మణాధీనం, మంత్రాన్ని తన యొక్క అధీనంలోకి తెచ్చుకున్నటువంటి వాడే బ్రాహ్మణుడు. అటువంటి బ్రాహ్మణుడే ఇక్కడ భూసురుడు. అంతే తప్పించి నేను జన్మతః బ్రాహ్మణ కులంలో జన్మించాను అన్నంత మాత్రం చేత వీడెవడూ కూడా బ్రాహ్మణుడు కాదు.
ఇదేమిటి ఈయన ఇలా చెప్తున్నాడు అని అనుకోవద్దు. ఎవరైనా సరే జన్మించినప్పుడు అందరూ శూద్రులే. జన్మనా జాయతే శూద్ర, కర్మణా జాయతే ద్విజ. వాడు ఏ వంశంలో, ఏ కులంలో, ఏ గోత్రంలో జన్మించినప్పటికీ కూడా జన్మ చేత శూద్రుడే అవుతున్నాడు. నేను బ్రాహ్మణ వంశంలో పుట్టానండి, అంత మాత్రం చేతను బ్రాహ్మణుడు అయిపోలా. ఊరికే మనం పేపర్ మీద రాసుకోవడానికి పనికొస్తుంది ఆ బ్రాహ్మణత్వం, అంతకన్నా ఉపయోగం అనేది ఉండదు. నిజంగా నీకు బ్రాహ్మణత్వం కనుక కావాలి అన్నట్లయితే ఉపనయనం చేసుకుని ఆ తర్వాత ఆ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి. ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అనేటటువంటి అనుమానం బాగా వస్తుంది. చాలా మందికి వస్తుంది ఈ అనుమానం, ఏ మంత్రాన్ని అనుష్ఠానం చేయాలి అని. ఎందుకనంటే మొన్ననే ఎవరో ఒక ఆయన నా దగ్గరికి వచ్చాడు. వచ్చి నాకేదైనా మంత్రం కావాలి అన్నాడు. ఏం కావాలయ్యా, అసలు నువ్వేం చేస్తున్నావు అన్నా నేను. అంటే నేను రిటైర్ అయిపోయానండి, ఆఫీసులో పనిచేసినంత కాలం నాకేమో ఆఫీస్ పని తప్పించి మిగిలినటువంటి దానికి టైము అనేది దొరకలేదు, అసలు టైం ఉండదు కదా. మరి ఇప్పుడు రిటైర్ అయిపోయాను కాబట్టి నేను తీరుబడిగా ఏదైనా చేద్దాం అనుకుంటున్నాను, నాకు ఏదైనా ఒక మంత్రం కావాలి అన్నాడు. అంటే నీకు మా ఎక్కడా నువ్వు మంత్రాన్ని ఉపదేశం పొందలేదా అన్నాను. నేను ఎక్కడా మంత్రోపదేశం తీసుకోలేదండి అన్నాడు. ఇప్పుడు చూడండి, చాలా చిన్న అనుమానం. నేను మంత్రం చెబితే ఈయన చేస్తాడు అనే నమ్మకం ఏమిటి నాకు? ఈయన గనక మంత్రాన్ని సరిగా జపం చేయకపోతే ఆ పాపం అనేది నాకు వస్తుంది. మళ్ళీ ఇదొక ఇబ్బంది ఉంది. ఇంతలో నేను ఆయన్ని ఒక చిన్న ప్రశ్న వేసాను, ఏమయ్యా నీకు ఉపనయనం అయిందా అన్నాను. అయ్యో అదేమిటి మాస్టర్ గారు, నాకు ఉపనయనం అయింది, వివాహం అయింది, నాకు పిల్లలున్నారండి అన్నాడు. సరేనయ్యా, బాగానే ఉంది. మరి ఉపనయన కాలంలో నీకు గాయత్రి మంత్రాన్ని ఉపదేశం చేశారు కదా? చేశారండి. మరి రోజు సంధ్యావందనం చేస్తున్నావా? లేదండి, అప్పుడు మా గురువు గారు నాకు సరిగా చెప్పలేదు. పోనీ అప్పుడు చెప్పలేదు, ఇప్పుడు ఖాళీ ఉంది, ఇప్పుడు చేయాలనే కోరిక ఉంది. మరి ఇప్పుడు వెళ్ళి ఎక్కడన్నా నువ్వు చెప్పుకున్నావా? నువ్వు ఉపదేశం తీసుకున్నటువంటి గాయత్రి మంత్రాన్ని జపం చేస్తున్నావా నువ్వు అన్నాను. లేదండి, అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను, అంతేగాని దాన్ని ఏం పెద్ద రెగ్యులర్ గా చేయటం లేదండి అన్నాడు. నువ్వు ఒక పని చెయ్యి, నువ్వు ఉపదేశం తీసుకున్నటువంటి ఆ గాయత్రి మంత్రాన్ని రోజు 1000 సార్లు జపం చేసి అలా కనీసం ఒక 40 రోజులన్నా ఈ జపం చేసిన తర్వాత అప్పుడు నాకు కనిపించు, అప్పుడు నీకేం కావాలో చెప్తాను నేను, నువ్వు వెళ్ళి ముందు ఆ మంత్రాన్ని జపం చేసిరా అన్నాను. సరే నువ్వు అని వెళ్ళిపోయాడు. మళ్ళీ తిరిగి వస్తాడా రాడా అనేది అది వేరే సంగతి. కాబట్టి ఇక్కడ నేను బ్రాహ్మణుణ్ణి అని చెప్పుకుంటే ఉపయోగం లేదు, కేవలం అది పేరుకి మాత్రమే అవుతుంది. ఇక్కడ బ్రాహ్మణత్వం కావాలి. బ్రాహ్మణత్వం కావాలి అంటే తన్మంత్రం బ్రాహ్మణాధీనం బ్రాహ్మణో మదేవత, మంత్రాన్ని తన యొక్క అధీనంలోకి తీసుకున్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు అవుతాడు తప్పించి మిగిలినటువంటి వాడు ఎవడు కూడా బ్రాహ్మణుడు కాదు. అందుకే మన గీతలో చెప్తారు చూడండి, భగవానుడు ఓంకారాన్ని గురించి క్షుణ్ణంగా తెలుసుకున్నటువంటి వాడు మాత్రమే బ్రాహ్మణుడు అనబడతాడు. ఒకవేళ అది గనక తెలియకపోయినట్లయితే, అంటే ఓంకారాన్ని గురించి క్షుణ్ణంగా తెలియకపోయినట్లయితే అతడు గాడిద అనబడతాడు అని చెప్తూ ఉన్నాడు. బ్రాహ్మణో నచ బ్రాహ్మణ, అతడు బ్రాహ్మణుడు అయినప్పటికీ కూడా బ్రాహ్మణుడు కాదు. మరి ఎవడు అంటే గార్ధవ అని చెప్పాడు, అతడు గాడిద అన్నాడు. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణ అనేటటువంటి పదం నేనింత గట్టిగా ఎందుకని చెప్తూ ఉన్నానంటే, ఈ పదాన్ని నొక్కి మరీ మళ్ళీ చెప్తూ ఉన్నాను అంటే, మీరు తీసుకున్నటువంటి ఏ మంత్రమైనా సరే మీరు ఆ మంత్రాన్ని జపం చేయండి.
మీరు ఏ మంత్రం చేశారు అని నేను అడగటం లేదు. మీకు ఏ దేవత అంటే ఇష్టమైతే ఆ దేవత యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి. మొన్న వాళ్ళు ఎవరో వచ్చి నాకు సాయిబాబా అంటే ఇష్టం అండి అన్నాడు. నువ్వు సాయిబాబా మంత్రాన్నే జపం చేయి, నష్టమేం లేదు. ఎందుకంటే పరమేశ్వరుడు సర్వవ్యాపి, సర్వరూపి. చరాచర జగత్తులో ఉన్నటువంటి అన్ని రూపాలు కూడా పరమేశ్వర స్వరూపానివే. కాబట్టి నువ్వు ఏ దేవతని ఎలా అర్చన చేసినప్పటికీ ఈ అర్చనా విధానం గాని ఆ జపం గాని అంతా కూడా నాకే చెందుతుంది అని చెప్తాడు పరమేశ్వరుడు. ఇదంతా కూడా పరమేశ్వర తత్వానికే చెందుతుంది, నువ్వు ఎవరిని ఎలా అర్చించినప్పటికీ కూడా. అందుచేత నీకు ఏ దేవత మీద ఆసక్తి ఉంటే ఆ దేవతనే, ఆ దేవత యొక్క మంత్రాన్నే జపం చేయి, ఆ దేవతనే పూజ చేయి, ఇబ్బంది ఏం లేదు. కానీ ఏదో ఒక మంత్రాన్ని మాత్రం నీ అధీనంలో ఉంచుకునేందుకు ప్రయత్నం చేయి. నీ అధీనంలో ఉంచుకోవటం అంటే ఆ మంత్రాధిష్టాన దేవతతో నువ్వేదో పనులు చేయించుకోవాలి అని కాదు. ఎప్పుడూ కూడా నువ్వు ఆ దేవతకి లోబడే ఉండాలి. దేవతని మనం అదుపు చేసేటటువంటి పరిస్థితి మనకు కావాలి అని ఎప్పుడూ కోరకూడదు. అలాంటి ఆలోచన కనుక మనకి వచ్చింది అంటే ఆ దేవత నేను చెప్పినట్టు వింటుంది. ఇటువంటి ఆలోచన కనుక మనకి వచ్చింది అంటే మనకి పతనం దగ్గరకు వచ్చింది అని లెక్క. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, దేవతని అదుపు చేయాలి అని గనక మనం ప్రయత్నం చేసినట్లయితే అది ఏ దేవత అయినా సరే మన యొక్క పతనాన్ని మనం చాలా దగ్గరగా తెచ్చుకుంటూ ఉన్నాము అనేటటువంటిది ఈ విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇక్కడ బ్రాహ్మణుడు అంటే మంత్రాన్ని తన యొక్క అధీనంలో ఉంచుకున్నటువంటి వాడు. అందుకే చెప్తూ ఉన్నాడు తన్మంత్రం బ్రాహ్మణాధీనం. ఈ కారణం చేతనే బ్రాహ్మణో మమ దేవత అనబడుతూ ఉన్నది. మంత్రశాస్త్రం బ్రాహ్మణుడి యొక్క అధీనంలో ఉన్నది కాబట్టే బ్రాహ్మణుడు భూసురుడు అనబడుతూ ఉన్నాడు. అది ఇక్కడ అర్థం. ఎందుకంటే అందరూ అనుకుంటూ ఉంటారు లోకంలో ఈ బ్రాహ్మణుడు ఆధిక్యత ఏమిటయ్యా అని. ఏమీ లేదు, నిజమే. మీరు అనుకునేది నిజమే, మీరు చెప్పేది నిజమే, ఏం లేదు. కానీ ఈ బ్రాహ్మణుడు బతుకున్నంత వరకే లోకంలో ధర్మము, న్యాయము, సంప్రదాయము ఇవి ఉంటాయి. మీరు ఆలోచించి చూడండి ఒకసారి. ధర్మం గాని, న్యాయం గాని, సంప్రదాయం గాని ఇటువంటివి ఏవైనా బతికి ఉండాలి అంటే ఈ బ్రాహ్మణుడు అనేటటువంటి వాడు బతికి ఉండాలి. వాడు కూడా మిగిలినటువంటి వాళ్ళకి మళ్ళీ విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడకూడదు. ఈ బ్రాహ్మణుడు కూడా ఇలా విలాసవంతమైనటువంటి జీవితానికి అలవాటు పడ్డాడు అంటే ధర్మం పూర్తిగా గతి తప్పిపోతుంది. ఈ విషయాన్ని కూడా మనం ఖచ్చితంగా చెప్పేయచ్చు. ఈ బ్రాహ్మణుడు పతనమైపోయినటువంటి రోజున ధర్మము అనేది ఎక్కడా కూడా ఉండదు, ఇంకా సంప్రదాయము అనేది ఎక్కడా ఉండదు. అందుకే బ్రాహ్మణుడైనటువంటి వాడు బుద్ధి కలిగి తన యొక్క విధులన్నీ కూడా సక్రమంగా నిర్వర్తించాలి. ఈ మాట చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పేటటువంటి దాంట్లో నా మాట చాలా కటువుగా ఉండొచ్చు ఇక్కడ, కానీ బ్రాహ్మణ జన్మ ఎత్తినటువంటి వాడు బుద్ధి కలిగి ప్రవర్తించాలి. ఈ విషయాన్ని మాత్రం మనం చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. అడ్డమైన తిరుగుళ్ళు తిరగకూడదు, అడ్డమైన పనులు చేయకూడదు, నీతి నియమాలను తప్పనిసరిగా పాటించాలి. ఎందుకని అంటే నువ్వే ఈ సమాజంలో మిగిలినటువంటి వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయుడవుతూ ఉన్నావు. ఈ బ్రాహ్మణుడు అనేటటువంటి వాడే ఆదర్శప్రాయుడవుతూ ఉన్నాడు. కాబట్టి అతడు చాలా జాగ్రత్తగా తన యొక్క నిధులు నిర్వర్తించాలి. అప్పుడే బ్రాహ్మణో మమ దేవత అనేటటువంటి పదానికి అర్థము అనేది సార్థకమవుతుంది. ఇక మంత్రం సంగతి చూడండి. మంత్రము అంటే ఏమిటి? మననాత్ త్రాయత ఇది మంత్ర, ఇది సూత్రం.
అంటే మననం చేయటం వల్ల మననం చేసేటటువంటి వాడిని రక్షించేటటువంటిదే మంత్రము అని అంటారు. లోకంలో దేవతల యొక్క దయకి పాత్రులు కావాలి అంటే దేవతల్ని ప్రసన్నం చేసుకుని వాళ్ల నుంచి మనకి కావలసినటువంటి ఇష్టకామ్యార్థ సిద్ధి పొందాలి అంటే మనకేం కావాలంటే అది దేవతల దగ్గర నుంచి మనం పొందాలి అంటే ఆ దేవతకి సంబంధించినటువంటి జపం చేయాలి. ఎవరైనా ఒక దేవతను ప్రసన్నం చేసుకోవాలి అంటే ఆ దేవత యొక్క మంత్రాన్ని మనం జపం చేయాలి. దేవతని మనం నిత్య పూజాధికాలతో నివేదనలతో సంతోషపెట్టాలి. దీన్నే మనం ఉపాసన అని అంటారు. అయితే అనాదిగా ప్రాచీన కాలం నుంచి కూడా మన దేశంలో అనేకమైనటువంటి ఉపాసనా మార్గాలు అనేవి ఉన్నాయి. వీటిల్లో చాలా ముఖ్యమైనటువంటివి ఏమిటి అంటే ఆదిత్యం, అంబికం, గణనాథం, విష్ణు, శివం 5. ఇక్కడ ఆదిత్యము అంటే సూర్యోపాసన, అంబికము శాక్తేయం, గణనాథము గాణాపత్యం, శైవము సరే శివారాధన, విష్ణుం అంటే వైష్ణవారాధన. ఈ రకంగా ఈ 5 దేవతల్ని ఆరాధించటం అనేటటువంటిది చాలా ఎక్కువగా ఉంది. అనాది నుంచి కూడా ఎక్కువగా ఉంది. మనకి వైష్ణవులు, శైవులు, శాక్తేయులు వీళ్ళు ముగ్గురు తెలుసు, కానీ గాణాపత్యులు పెద్దగా కనిపించరు మన ప్రాంతంలో. కానీ అటు మహారాష్ట్ర దేశం కానీ కర్ణాటక కానీ కనుక పోయినట్లయితే కర్ణాటకలో గాణాపత్యము అంటే గణపతి యొక్క ఆరాధన అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముద్గల పురాణం, గణపతి పురాణం ఇవి చాలా అక్కడ బాగా ప్రాచుర్యం పొందున్నాయి. గణపతి మంత్రాలు ఎన్ని రకాలైనటువంటి గణపతులు ఉన్నారు. ఏ గణపతిని అర్చన చేస్తే మనకి ఏ రకమైనటువంటి ఫలితం వస్తుంది, ఆ అర్చనా విధానం అనేది ఎలా ఉండాలి, ఇవన్నీ కూడా కర్ణాటక ప్రాంతంలో బాగా ఉన్నాయి. ఎందుకంటే గాణాపత్యం అనేది అక్కడ ఎక్కువ ఉంది. సరే, ఈ గాణాపత్యాన్ని అంటే సౌరము అనేది పెద్దగా లేదు, సూర్యారాధన అనేది చాలా తక్కువ ఉంది. ఈ 2 గనక వదిలిపెట్టేస్తే శైవము, వైష్ణవు, శాక్తేయము ఈ 3 కూడా మనకి బాగా తెలుసు. ఈ 3 అమ్మవారిని ఆరాధించేటటువంటి వాళ్ళని శాక్తేయులు అని అంటారు. శక్తిని ఆరాధించేటటువంటి వాళ్ళని శాక్తేయులు అంటారు. శివుణ్ణి ఆరాధించే వాళ్ళని శైవులు అంటారు. విష్ణువుని ఆరాధించేటటువంటి వాళ్ళని వైష్ణవులు అని అంటారు. ఇప్పుడు ఈ శాక్తేయము అనేటటువంటిది మన దేశంలో చాలా ప్రాచీన కాలం నుంచి ఉంది. ఈ శాక్తేయంలో అంటే శక్తిని ఆరాధించేటటువంటి పద్ధతుల్లో అనేక రకాలైనటువంటి మార్గాలు కూడా ఉన్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే మనం శ్రీ విద్య అని అంటూ ఉన్నాము అంటే ఈ శ్రీ విద్యలో పరమేశ్వర స్వరూపం ఎవరు అంటే శివశక్తుల యొక్క సమైక్య రూపము, అర్ధనారీశ్వర తత్వము అని చెబుతూ ఉన్నాం. చూడండి, మనం నిరాకారుడు, నిర్గుణ స్వరూపుడు అయినటువంటి ఆ పరమేశ్వరుడు ఈ చరాచర జగత్తుని సృష్టించాలి అనేటటువంటి కోరిక కలిగినటువంటి వాడై తనలో నుంచి కొంత భాగాన్ని బయటికి పంపించాడు. అదే శక్తి. అంటే పరమేశ్వరుడు తనను తాను 2గా విభజించుకున్నాడు. ఒకటి శక్తి, ఒకటి శివుడు. ఒకటి ప్రకృతి, రెండోది పురుషుడు. ఈ 2 కలిసే ఉండేవి గతంలోనూ అని చెప్తూ ఉన్నాం మనం. అలాగే అమ్మవారిని గురించి చెప్పేటప్పుడు ఇదే జరుగుతుంది. చూడండి, భండాసురుడు అనేటటువంటి రాక్షసుడు ఈ లోకాలన్నీ కూడా చాలా ఇబ్బందుల పాలు చేస్తూ ఉన్నాడు.
దేవతల్ని, మునుల్ని, ఋషుల్ని నానా హింసలో పెడుతూ ఉన్నాడు. అటువంటి సమయంలో ఈ దేవతలందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి పోయి అడిగారు, శ్రీ మహావిష్ణువు ఈ భండాసురుని బారి నుంచి మమ్మల్ని అందరినీ కూడా రక్షించవలసింది అన్నారు. ఎందుకని అంటే పోషణ బాధ్యత అనేది శ్రీ మహావిష్ణువుది. దేవతలకు ఏదైనా ఆపద అనేది కలిగినట్లయితే ఆ ఆపద నుంచి వాళ్ళని రక్షించవలసినటువంటి వాడు శ్రీ మహావిష్ణువు. కాబట్టి దేవతలు, మహర్షులు అందరూ కూడా శ్రీ మహావిష్ణువు దగ్గరికి వెళ్లి అడిగారు, ప్రభో మమ్మల్ని రక్షించు అని. విన్నాడు మహావిష్ణువు. ఇప్పుడు చెప్పాడు, మీకులాగానే నేను కూడా బాధలు పడుతూ ఉన్నాను అన్నాడు. ఏం బాధలు పడుతూ ఉన్నాడు అంటే, ఈ భండాసురుడికి ఇద్దరు సోదరులు ఉన్నారు, విషంగుడు, విసుగుడు అని చెప్పి ఇద్దరు సోదరులు ఉన్నారు. వీళ్ళు ముగ్గురు కలిసి ఒక ఆలోచన చేశారు. దేవతల్ని జయించటానికి ఒక ఆలోచన అనేది చేశారు. వీళ్ళు ఒక ప్లాన్ వేసుకున్నారన్నమాట. ఏమిటి ఆ ఆలోచన అంటే, వాళ్లతో యుద్ధం చేయడం కాదు, వీళ్ళు ముగ్గురు కూడా వాయు రూపం ధరించేస్తారు, అంటే గాలిగా మారిపోతారు. అలా మారిపోయి భూలోక, భువర్లోక, సువర్లోకాలయందు, 3 లోకాలయందు ముగ్గురు వ్యాపిస్తారు. ఒక్కొక్క లోకాన్ని ఒక్కడు పోతారు. అక్కడ ఉన్నటువంటి మానవులు కానివ్వండి, దేవతలు కానివ్వండి, ఎవరుంటే వాళ్ళు వాళ్ళ యొక్క శరీరాల్లో ప్రవేశిస్తారు ఈ వాయు రూపంలో. అలా ప్రవేశించి వాళ్ళ యొక్క శక్తి కాస్త లాగేస్తారు. వాళ్ళని నిశ్శక్తులుగా చేస్తారు, నిర్జీవులు. అంటే వాడు జీవం ఉంటుంది, కేవలం బతుకుంటాడు పేరుకి మాత్రం, అంతే. కానీ వాళ్లలో ఏ రకమైనటువంటి శక్తి అనేది ఉండదు. శుక్ల శోణితములన్నీ కూడా వాళ్ల నుంచి లాగి మారేస్తారు. దాంతో ఏమవుతుంది, వీళ్ళంతా కూడా నిస్సారమైపోతారు. బతికున్నా కూడా, జీవించి ఉన్నా కూడా మరణించినటువంటి వాళ్ళ కిందే లెక్కైపోతారు. ఈ దేవతలకి, మానవులకి, వీళ్ళందరికీ కూడా తమ యొక్క శక్తిని తాము కోల్పోయి దేని యందు కూడా ఆసక్తి అనేది ఉండనటువంటి స్థితికి చేరుకుంటారు వాళ్ళు. ఇది వాళ్ళ పరిస్థితి. ఇలా లోకంలో ఉన్నటువంటి ఈ ముల్లోకాల్లోనూ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా క్షీణించిపోతూ ఉన్నారు, అశక్తులైపోతూ ఉన్నారు. ఇప్పుడు శ్రీ మహావిష్ణువుని అడిగారు. అడిగితే ఆ శ్రీ మహావిష్ణువు అంటాడు, ఓ దేవతలారా, మీరు చెప్పుకుంటున్నారు, నేను చెప్పుకోవటం లేదు, అంతే తేడా. ఇక్కడ మీకు మళ్ళీ మేము అంటే త్రిమూర్తులమైనటువంటి మేము ముగ్గురం కూడా అదే రోగంతో బాధపడుతూ ఉన్నాం, అదే వ్యాధి మాకు వచ్చింది. మేము కూడా నిస్సత్తుతోనే ఉన్నాం. కాబట్టి నేను మిమ్మల్ని రక్షించేటటువంటి స్థితిలో లేను. మరి ఎట్లాగా, ఏం చేద్దామన్నారు. అప్పుడు చెప్పాడు, ఈ బ్రహ్మాండానికి అవతల మహాశంభుడున్నాడు. ఆ మహాశంభుడిని గురించి మనం ప్రార్థన చేద్దాం, ఆయన దగ్గరికి వెళదాం. ఆయనే మనని ఈ అపాయం నుంచి రక్షిస్తాడు. కాబట్టి మనం మహాశంభుడిని ప్రార్థన చేద్దామన్నారు. అలా వాళ్ళందరూ కూడా వెళ్లి ఆ మహాశంభుడిని ప్రార్థన చేశారు. మహాశంభుడు భండాసుర వధ కోసం దేవతలతో ఒక మహాయాగాన్ని చేయించాడు. ఆ మహాయాగంలో భూలోకంలో ఉన్నటువంటి ప్రతిదీ కూడా, అంటే వస్తువులే కాదు, కొండలు, బండలు, చెట్లు, చామలు, జీవరాశులు, దేవ, గంధర్వ, యక్ష, కిన్నెర, కింపురుష, సిద్ధ, సాధ్యగణాలు అందరూ కూడా ఆ హోమకుండంలో ఆత్మార్పణం చేసుకున్నారు. కులపర్వతాలు, అష్టదిగ్గజాలు, అనంత, వాసుకి, తక్షక, ఇలా పేర్లు కలిగినటువంటి మహానాగులందరూ కూడా ఆ హోమగుండంలో పడి ప్రాణాలు వదిలిపెట్టేశారు. అంటే సృష్టి అనేది పూర్తిగా నాశనం అయిపోయింది. ఆ తరువాత ఈ మహాశంభుడు అష్టకారికలతో ఆ పరమేశ్వరుని ధ్యానం చేస్తూ, ఆవాహన చేస్తూ హోమం చేశాడు. 8 కారికలు, వీటిని అష్టకారికలు అంటారు. లలితా పరమేశాని సంవిద్వన్నే సముద్భవ. ఓ అమ్మా లలితా పరమేశ్వరి,
ఈ అగ్నిగుండంలో నుంచి నువ్వు ఉద్భవించవలసింది సంవిద్వన్నే సముద్భవ అంటూ ఈ మహాశంభుడు ఆహుతులు సమర్పించాడు. ఈయన ఈ రకంగా 8 ఆహుతులు సమర్పించేటప్పటికీ అందులో నుంచి ఆ లలితా పరమేశ్వరి ఆవిర్భవించింది. ఈ హోమగుండంలో నుంచి ఆవిర్భవించింది. అందుకే ఆవిడ చిదగ్నికుండ సంభూత దేవకార్య సముజ్యత అని చెప్పబడుతూ ఉన్నది చూడండి. ఇక్కడ నేను లలితా శాస్త్రం చాలా గొప్పదైనటువంటిది అని గతంలో చెప్పాను, చాలాసార్లు చెప్పాను ఈ మాటని. అది ఎందుకు గొప్పదైనటువంటిది అనేటటువంటిది కనుక మనం చూస్తే ఒక్కొక్క విషయం వెనకాల ఒక్కొక్క పెద్దదైనటువంటి బ్రహ్మాండమైనటువంటి కథలుంటాయి. కేవలం కథలే కాదు, సైన్స్ కూడా ఒప్పుకునేటటువంటి సూత్రాలు కొన్ని ఉంటాయి అందులో. మనం చెప్పినటువంటి విషయాలు, లలితా శాస్త్రంలో చెప్పినటువంటి విషయాలు చూస్తే ఇక్కడ డాక్టర్గా ప్రాక్టీస్ చేస్తున్నటువంటి వాళ్ళు కూడా అవునా అని నోరు తెల్లబెట్టేశారు. ఈ విషయాలు అందులో ఉన్నాయా? ఉన్నాయి. మాతృగర్భంలో ఉన్నటువంటి శిశువు మొదటి నెల నుంచి 9వ నెల దాకా ఏ నెలలో ఎలా ఆ రూపంలో మార్పులు అనేది చెందుతుంది, ఏ నెలలో ఏ అవయవాలు వస్తాయి, ఇవన్నీ కూడా లలితా శాస్త్రంలో చెప్తాడు. అందులో చెప్పాడు. అందుకే లలితా శాస్త్రము అనేది చాలా గొప్పది అని ఇన్నిసార్లు నేను మీకు చెప్తూ ఉన్నటువంటి విషయం. మీకు ఎప్పుడైనా అనుమానం వస్తే నేను ఇచ్చినటువంటి లలితా శాస్త్రం పుస్తకం ఉంది కదా, శ్రీ విద్యా సారథి, అది తీసి చూడండి, చదవండి. పుస్తకం పెద్దదే. విషయ పరిజ్ఞానం పూర్తిగా కావాలి అంటే పెద్ద పుస్తకమే చదవాలి, మరి చిన్న పుస్తకంలో ఏం ఉండదు. ఒకవేళ ఈ చదవటం కొంచెం ఇబ్బంది అనుకుంటే లలితా శాస్త్రం మీద నేను ఇచ్చినటువంటి ఉపన్యాసాలున్నాయి చూడండి, సీడీలు. 24 గంటలు ఉంది లలితా శాస్త్రం మీద. ఒక్కసారి వినండి, కొంతవరకైనా మీకు అవగాహన అనేది ఉంటుంది లలితా శాస్త్రం ఎందుకు గొప్పదైందో. సరే, అక్కడ ఏం చెప్తాడు అంటే అష్టకారికలతో హోమం చేసేటప్పటికి అందులో నుంచి లలితా పరమేశ్వరి ఆవిర్భవిస్తుంది అంటాడు. అలా ఆవిర్భవించినటువంటి ఆ పరమేశ్వరి ఎలా ఉన్నది అంటే ఆవిడ శ్రీచక్రము అనేటటువంటి ఆ సింహాసనం మీద కూర్చొని ఉన్నది. ఇలా వచ్చినటువంటి ఆ పరమేశ్వరి ఇప్పుడు తనలో ఉన్నటువంటి కొంత శక్తిని బయటికి పంపించింది. అదే పురుషాకారమైంది. ఆ వచ్చినటువంటి పురుషాకారమే కామేశ్వరుడు, తాను కామేశ్వరి అయింది. ఈ రకంగా కామేశ్వరుడు కామేశ్వరి ఇద్దరు కూడా, అంటే ప్రకృతి పురుషులు ఇద్దరు కూడా ఆవిర్భవించారు. మళ్లీ ఈ చరాచర జగత్తంతా కూడా వీళ్ళిద్దరే సృష్టించారు. కాబట్టి ఇక్కడ పరమేశ్వర తత్వం మనం చెబుతూ ఉన్నటువంటి ఈ పరమేశ్వరి అంటే ప్రకృతి పురుషుల యొక్క సమ్మేళన రూపం. కానీ ఇప్పుడు ఈ విషయాలన్నీ ఎందుకు చెప్పుకున్నాము అంటే శాక్తేయము అన్నాం. శాక్తేయులకి శివుడు అనేవాడు ఉండడు. శాక్తేయంలో శక్తి ఒకటే ఉంటుంది, శివుడు అనేవాడు ఉండడు. కానీ మనం చెప్పేటటువంటి శ్రీ విద్యలో శివుడు లేకుండా శక్తి లేదు, శక్తి లేకుండా శివుడు లేడు. ఎందుకని అంటే పురుషుడు లేకుండా ప్రకృతి అనేది ఉండదు, ఉంటే ఉపయోగం అనేది ఉండదు, ఈ సృష్టి జరగదు. కాబట్టి సృష్టి కార్యక్రమం కావాలి అంటే ప్రకృతి పురుషులు ఇద్దరూ ఉండి తీరాల్సిందే. అందుకే శివుడు లేకుండా శక్తి, శక్తి లేకుండా శివుడు ఉండటం అనేది జరగదు అని చెప్తూ ఉన్నాం మనం. ఈ రెండు ఎక్కడ ఉంటారు అంటే ఇద్దరు కలిసే ఉంటారు అని కూడా చెప్పుకున్నాం మనం. చూడండి, ఒకే నాణ్యానికి ఒకవైపు బొమ్మ ఒకవైపు బొరుసు ఉంటాయి. అట్లాగే శివుడు శక్తి కూడా, ప్రకృతి పురుషుడు వీళ్ళిద్దరూ బొమ్మ బొరుసులాగా ఒకచోటే ఉంటారు. ఈ బొమ్మ బొరుసు రెండు ఉంటేనే రూపాయి నాణ్యం చెల్లుతుంది. ఇందులో ఏ ఒకటి లేకపోయినా అది రూపాయి నాణ్యం కాదు, అది చెల్లదు, చెల్లని నాణ్యం అవుతుంది. అట్లాగే ఇద్దరు కలిసి ఉంటేనే మనకి పూజ అనేది జరుగుతుంది, అది పూజార్హం అవుతుంది. లేకపోతే అసలు అర్చనకి అర్హం కాదు, అది ఉండదు. దానికి మనం అర్చన చెయ్యం. సరే, ఇప్పుడు ఈ శాక్తేయంలో బహుళ ప్రాచుర్యం పొందింది ఏమిటి అంటే శ్రీ విద్య. ఇప్పుడు మనం చెప్పుకునేటటువంటి శ్రీ విద్య అమ్మవారిని
గురించి చెప్పినటువంటిదే. కానీ ఇక్కడ అమ్మవారు అంటే పురుషుడితో కలిసినటువంటి ప్రకృతి. ఈ మాట మాత్రం మనం మర్చిపోకూడదు. శివశక్తుల యొక్క స్వరూపమైనటువంటిది అది. అక్కడ ఈ శ్రీ విద్యనే చంద్రకళా విద్య అని కూడా అంటారు. ఈ శ్రీ విద్యలో పంచదశి మహామంత్రము అనేటటువంటిది ముఖ్యమైంది. ఇప్పుడు మనం అగ్నిని ప్రజ్వలింపజేయాలి. అంటే అసలు ముందు నిప్పు అంటించాలి. ఈ నిప్పు ఎక్కడి నుంచి వస్తుంది, అగ్ని ఎక్కడి నుంచి వస్తుంది? ఇప్పుడైతే మనం ఏదో ఒక అగ్గిపెట్టె తీసుకొచ్చి అగ్గిపొలతో ఈ అగ్నిని ప్రజ్వలింపజేస్తూ ఉన్నాం. కానీ గత రోజుల్లో అట్లా కాదు. అరణి అని దీనికోసం ప్రత్యేకమైనటువంటి కర్రలు తీసుకొచ్చేవాళ్ళు. 2 కర్ర ముక్కలు తెచ్చేవాళ్ళు. ఒక కర్ర ముక్క కింద పెట్టి రెండవ కర్ర ముక్కతో దాని మీద రాపిడి అనేది కలిగించేవాళ్ళు. అంటే ఓ కర్రకి ఇంకో కర్ర ముక్క వేసి రుద్దేవాళ్ళు అన్నమాట. ఇలా రుద్దటం, దీన్నే అరణి మధించటము అంటారు. ఇలా అరణి గనక మధించినట్లయితే అగ్ని పుడుతుంది. ఇలా రాస్తే అందులో నుంచి నిప్పు రవ్వలు వస్తాయి. ఇప్పుడైనా మనకి చూడండి, 2 కంకర్రాళ్ళు తీసుకుని ఒక రాతితో ఇంకో రాయిని కనుక కొట్టినట్లయితే, అంటే రాపిడి కలిగిస్తే అందులో నుంచి నిప్పు రవ్వలు అనేవి బయటకు వస్తాయి. అలాగే ఇంకా బాగా చెప్పాలి అంటే, మనం ఏవైనా ఇనప వస్తువులు తీసుకెళ్లి, ఏ చాకో కత్తెరో ఇట్లాంటివి తీసుకెళ్ళి వాడిని పదును పెట్టమన్నాం అనుకోండి, వాడు పదును పెడుతూ ఉంటే నిప్పు రవ్వలు అలా పైకి ఎగురుతూ ఉంటాయి. ఇది రాపిడి కలిగించడం అంతే. అందుకే అరణి మధిస్తే అగ్ని అనేది పుడుతుంది అని చెప్తూ ఉన్నాం. ఇప్పుడు అరణి మధిస్తే అగ్ని అనేది ఎలా పుడుతుందో, అలాగే మంత్రాన్ని గనక మనం జపం చేసినట్లయితే అందులో నుంచి కొంత శక్తి అనేది పుడుతుంది. పుట్టినటువంటి శక్తి ఏం చేస్తుంది? ఈ సాధకుణ్ణి, అంటే ఈ మంత్రాన్ని ఎవరైతే జపం చేశారో అతన్ని సాధకుడు అని అంటాం మనం. ఈ సాధకుడికి అతడికి కావలసినటువంటి సర్వార్థాలు, అతడి కోరికలన్నీ కూడా తీరుస్తుంది, కావలసినవన్నీ కూడా ఇస్తుంది. అయితే బీజాక్షరాల చేత సంపుటం చేయబడినటువంటి ఈ మంత్ర జపం వల్ల దేవతల యొక్క అనుగ్రహము అనేది త్వరగా కలుగుతుంది. అయితే మరి బీజాక్షరాలు ఎక్కడి నుంచి వస్తాయి, ఏమిటి అసలు? ఆయా దేవతల యొక్క తత్వాలకు అనుగుణమైనటువంటి అక్షరాలు ఈ మంత్రాలకి సంపుటీకరణ అనేది చేయబడ్డాయి. ఇప్పుడు అనుమానం వస్తుంది, బీజాక్షరాలంటే ఎక్కడి నుంచి వచ్చినాయి అని. ఎందుకంటే ఒకసారి నేను ఉపన్యాసం చెప్పి దిగి వస్తూ ఉంటే ఒక భక్తుడు వచ్చి అడిగాడు, స్వామి కాళిదాసుకి ఆ కాళీమాత నోటి నాలుక మీద ఏవో బీజాక్షరాలు రాసినది కదా, అవి ఏ అక్షరాలు రాసింది అని. బీజాక్షరాలు అనేవి ఏమిటి అని అడుగుతూ ఉన్నాడు ఆయన. బీజాక్షరాలు అనేవి ఏవో కొత్తగా లేవు. అక్షర సమన్వయము అనేది మొత్తం అసలు ఒకటే ఉన్నది ఇక్కడ. సంస్కృత భాషలో అక్షరాలు 50, మంత్రశాస్త్రంలో అక్షరాలు 51. ఇదే మనకున్నటువంటి అక్షరాలు. అకారాది క్షకారాంతం మనకున్నటువంటి అక్షరాలు 50. ఇవే మనకున్నటువంటి అక్షరాలు. వీటిల్లోనే కొన్ని అక్షరాలని ఒక్కొక్క దేవతకి మనం వాడటం అనేది జరుగుతుంది. ఇవే బీజాక్షరాలు అంటే, కొత్తగా వచ్చేవేం లేవు, ఎక్కడి నుంచో ప్రత్యేకంగా తీసుకురాలేదు. ఆ దేవతల యొక్క తత్వాలకు అనుగుణమైనటువంటి అక్షరాలు ఏరి ఆ దేవత యొక్క మంత్రంలో సంపుటీకరణం చేయబడ్డాయి. ఇప్పుడు ఈ అక్షరాలే మనం చెప్పుకున్నటువంటి అకారం నుంచి క్షకారం వరకు ఉన్నటువంటి ఈ అక్షరాలోనే ద్విత్వాలు, అనుదాత్తాలు, సంయుక్తాక్షరాలు, ఇలా రకరకాలైనటువంటి అక్షరాలని మనం తీసుకోవటం అనేది జరుగుతూ ఉన్నది. ఇప్పుడు కా అనేటటువంటి అక్షరం ఉన్నదనుకోండి, కాని ఎక్కడా మనం వాడం, అంటే కొన్ని చోట్ల వాడతాం. ఈ అక్షరాన్ని ఇలా వాడచ్చు,
దాని దీర్ఘం ఇవ్వచ్చు, దాని పక్కన సున్నా పెట్టచ్చు, లేదా దీనికి గుడి ఇవ్వచ్చు, దీర్ఘం కొమ్ము ఇవ్వచ్చు. ఇలా అనేక రకాలైనటువంటివి చేయొచ్చు. దీన్ని సంయుక్తాక్షరంగా వాడచ్చు, ద్విత్తంగా వాడచ్చు, ఎలా అయినా వాడుకోవచ్చు. ఇవే ఇక్కడ బీజాక్షరాలు అని చెప్పబడుతూ ఉంటాయి. అయితే మీరు అక్షరాలు ఎలా వాడినా, ఎక్కడి నుంచి వాడినా, ఎన్ని వాడినప్పటికీ సంస్కృత భాషలో ఉన్నటువంటి అక్షరాలే మనకి బీజాక్షరాలు తప్పించి ఇంతకన్నా వేరే అయినటువంటి కొత్త అక్షరాలు ఏవి కూడా లేవు అనే మాటను ముందు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక ఇప్పుడు అసలు బీజాక్షరము అంటే ఏమిటో చూడండి. ఇక్కడ ఇంకో అనుమానం వస్తుంది మనకి. ఏమిటి అంటే, ఈ అక్షరం ఈ దేవతకి బీజాక్షరము అని ఎలా తెలుస్తుంది మనకి? ఆ దేవత యొక్క తత్వానికి అనుగుణమైనటువంటి అక్షరం ఇదేను అనే విషయం ఎలా తెలుస్తుంది? ఇది మనకు వచ్చే అనుమానం. దీనికి బీజాక్షర నిఘంటువు అని ఒక నిఘంటువు ఉంది. చాలా చిన్న పుస్తకం అది, బీజాక్షర నిఘంటువు అంటే. అందులో ఈ అక్షరాలు రాసి ఈ అక్షరం ఏ దేవతకి వాడాలో, ఈ బీజాక్షరం దేనికి వాడాలో అక్కడ రాయబడి ఉంటాయి. లేదు మహానుభావులైనటువంటి వాళ్ళకి ఆ దేవత యొక్క స్వరూపాన్ని చూసి అది ఉగ్ర రూపమా, శాంతమైనటువంటి రూపమా, దానికి సరిపోయినటువంటి అక్షరం ఏది ఉంది ఇక్కడ మంత్రశాస్త్రంలో, ఇక్కడ మన అక్షర సమన్వయంలో, అప్పుడు ఈ అక్షరాన్ని తీసుకొచ్చి ఆ దేవత యొక్క మంత్రంలో సంపుటీకరణం చేస్తాం. అవసరమైతే ద్విత్తంగాని సంయుక్తంగాని ఆ అక్షరాన్ని అలా చేసి మనం సంపుటీకరణం అనేది చేయడం జరుగుతుంది. ఇలా చేస్తే ఓంకారము అనేటటువంటిది పరమేశ్వర బీజం, ఈం లక్ష్మీ బీజం, ఐం అనేది వాగ్బీజం, క్లీం అనేది మన్మథ బీజం, హ్రీం అనేది శక్తి బీజం, గమ్ అనేది గణపతి బీజం. ఈ రకంగా ప్రతి మంత్రానికి కూడా కొన్ని బీజాక్షరాలు, ప్రతి దేవతకి కొన్ని బీజాక్షరాలు, ప్రతి శక్తికి ఒక బీజాక్షరం ఇట్లా ఉంటాయి. దేవతలకే కాదు, పంచభూతాలకు కూడా బీజాక్షరాలు ఉన్నాయి. లం అంటే పృథ్వీ బీజం, హమ్ అంటే ఆకాశ బీజం, యం అంటే వాయు బీజం, రమ్ అంటే అగ్ని బీజం, వం అంటే అమృత బీజం. ఇలా ఇవన్నీ కూడా ఈ బీజాక్షరాలు ఉన్నాయి. ఇక్కడ మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి విషయం ఏమిటి? ఇంకోటి, ప్రతి మంత్రంలోనూ కూడా ఆ మంత్ర అధిదేవత ఎవరు అంటే, ఈ మంత్రానికి అధిష్టాన దేవత ఎవరు, ఆ దేవత యొక్క పేరు అనేది ఉంటుంది. ప్రతి మంత్రంలోనూ ఉంటుంది. ప్రతి మంత్రంలోనూ కూడా ఆ దేవత పేరు ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఓం నమో నారాయణాయ అష్టాక్షరి మహామంత్రం ఇది. ఇందులో దేవత ఎవరు అంటే అక్కడే చెప్తూ ఉన్నాడు నారాయణుడు అని. క్లీం కృష్ణాయ గోవిందాయ గోపీజన వల్లభాయ. ఎవరి మంత్రానికి అధిదేవత? అదో కృష్ణాయ, శ్రీకృష్ణ పరమాత్ముడు అని చెప్తూ ఉన్నాడు. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఎవరు అధిదేవత? వాసుదేవుడు అని చెప్తూ ఉన్నాడు మంత్రంలో. కాబట్టి ఇలాగే ప్రతి దేవతకి కూడా దుమ్ దుర్గాయై నమః. ఎవరి దేవత అంటే దుర్గా. ఇలా ప్రతి చోట ఐం హ్రీం క్లీం చాముండాయే విచ్చే. ఎవరు దేవత? చాముండా, చండీ. ఇలా ప్రతి మంత్రంలోనూ కూడా దేవత పేరు అనేది తప్పనిసరిగా ఉంటుంది. ఈ పేరే కాదు, ఆ దేవతకి సంబంధించినటువంటి, ఆ దేవత యొక్క తత్వానికి సంబంధించినటువంటి బీజాక్షరాలు కూడా ఆ మంత్రంలో సంపుటి చేయబడి ఉంటాయి. అంతేకాదు, ఈ మంత్రయంత్ర శాస్త్రాల్లోకి వచ్చేటప్పటికీ మనం అనేకమైనటువంటి యంత్రాలు కూడా చూస్తూ ఉంటాం. ఈ యంత్రం ఏ దేవతకి సంబంధించింది అనే అనుమానం మనకు వస్తుంది. కానీ శాస్త్రం తెలిసిన వాళ్ళకి అనుమానం రాదు, తెలియని వాళ్ళకే అనుమానం వస్తుంది. ఎందుకని అనుమానం రాదు అంటే, ఆ యంత్రం మీద తప్పనిసరిగా ఆ దేవతకి సంబంధించినటువంటి మంత్రం రాయబడి ఉంటుంది. ఆ దేవతకి సంబంధించినటువంటి మంత్రం తప్పనిసరిగా ఆ యంత్రం మీద రాయబడి ఉంటుంది.
ఉదాహరణకి లక్ష్మీ యంత్రం ఉందనుకోండి. కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం శ్రీం ఓం మహాలక్ష్మీ నమః. అక్కడ మహాలక్ష్మి అని పేరు కనిపిస్తుంది మీకు. కాబట్టి ఇది లక్ష్మీ యంత్రము అని మనకి చెప్పకుండానే తెలిసిపోతుంది. ఈ రకంగా ఈ దేవతలకు సంబంధించిన బీజాక్షరాలు, మంత్రాలు ఇవన్నీ కూడా ఈ యంత్రాల్లో కనిపిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ మనకి శ్రీ విద్యలో ఒక ప్రత్యేకత అనేది ఉంది. శ్రీ విద్యకి చాలా ముఖ్యమైనటువంటి మంత్రం ఏమిటి అంటే పంచదశి మహామంత్రం అని ఇప్పుడు మనం చెప్పుకున్నాం. ఈ పంచదశి మహామంత్రంలో ఏ దేవత పేరు ఉండదు. చూడండి, పంచదశి మహామంత్రము అంటే ఏమిటి? కయేయీల హ్రీం హసకహల హ్రీం సకల హ్రీం అన్ని బీజాక్షరాలే, అన్ని విడివిడిగా ఉండేటటువంటి పొడక్షరాలు ఇవి. ఇవన్నీ కలిపి చెప్పడానికి ఇది ఒక పేరు కాదు. కాబట్టి ఇక్కడ ఏ దేవత పేరు కూడా ఉండదు ఇందులో. మీకు ఓ చిన్న అనుమానం వస్తుంది, స్వామి మీరు ఇక్కడ కూర్చుని మంత్రాలు కూడా చెప్పేస్తూ ఉన్నారు, మరి మేము ఇవన్నీ వినొచ్చా, ఇవన్నీ చదవచ్చా? శ్రీ విద్యను గురించి 300 పేజీల పుస్తకం వేసామన్నారు, మరి ఆ పుస్తకంలో మేము చదివినట్లయితే శ్రీ విద్యలో ఉండేటటువంటి రహస్యాలన్నీ ఇందులో ఉంటాయి కదా, మరి అవన్నీ మేము ఉపదేశం లేకుండా వీటన్నింటినీ మేము చదవటం లేకపోతే జపం చేయటం ఇలాంటివి చేయవచ్చా? ఇలా అనుమానం వచ్చేటటువంటి వాళ్ళందరికీ ఒకటే సమాధానం. చూడండి, మీకు గురూపదేశం కనుక ఉన్నట్లయితే ఈ విషయాలు వినటానికి లేదా జపం చేయటానికి, ఈ మంత్రాన్ని జపం చేయటానికి ఏ రకమైనటువంటి ఇబ్బంది అనేది ఉండదు. ఒకవేళ మీకు ఎక్కడ ఏ గురువు దగ్గర ఉపదేశం కనుక లేకపోయినట్లయితే శ్రీ విద్య అనేటటువంటి ఈ పుస్తకాన్ని ప్రారంభం చేస్తూ ప్రారంభంలోనే గురుత్రయం ఇచ్చాను, అలాగే పంచదశి మహామంత్రం కూడా ఇచ్చాను. అక్కడ గురుత్రయము ఉంది, పంచదశి మహామంత్రము ఉంది. కాబట్టి వీటినే మీరు ఉపదేశంగా తీసుకుని, అంటే గురుముఖతః మీరు చెప్పినట్టుగానే మీరు ఉపదేశం పొందినట్లుగా భావించి మీరు మీ యొక్క గురువు, నన్ను మీరు గురువుగా అంగీకరించండి అని నేను చెప్పడం లేదు, అలా మీరు అంగీకరించక్కర్లేదు. మీకు ఎవరైతే ఆ గురుస్థానంలో ఇష్టమవుతారో ఆ స్వరూపాన్ని నాలో చూసుకోండి చాలు. అంటే ఇవన్నీ కూడా సాక్షాత్తు మీ గురువు గారే మీకు ఉపదేశం చేస్తున్నారు అనేటటువంటి భావనతో ఈ విషయాన్ని వినండి. అంతేకాని నన్ను గురువుగా అంగీకరించండి అని నేను మీకెవరికి కూడా చెప్పడం లేదు. నాకు ఆ గురుత్వం అక్కర్లేదు. మీరు చేయవలసింది మీ గురువుని నాలో చూసుకోండి చాలు. అంటే ఆ గురువే ఇక్కడ కూర్చుని ఈ విషయాలన్నీ కూడా మీకు వివరిస్తూ ఉన్నాడు, ఉపదేశిస్తూ ఉన్నాడు అనేటటువంటి భావనతో మీరు ఈ పుస్తకాన్ని చదవండి లేదా ఈ విషయాన్ని వినండి. ఏ రకమైనటువంటి హాని అనేది ఉండదు, ఏ రకమైన ఇబ్బంది అనేది కలగదు. ఇక ఈ పంచదశి మహామంత్రానికి ఒక ప్రత్యేకత అనేది ఉన్నది అన్నాం. ఏమిటి అంటే ఈ మహామంత్రంలో 15 బీజాక్షరాలు విడివిడిగా ఉంటాయి, పొడి అక్షరాలు ఉంటాయి అంతే తప్పించి ఏ దేవత పేరు కూడా ఉండదు. అలాగే ఇక్కడ సమయం వచ్చింది కాబట్టి ఈ మాట కూడా చెప్పేద్దాం. శ్రీ విద్యకి యంత్రం ఉంది, అదే ఈ పంచదశి మహామంత్రానికి ఒక యంత్రం ఉంది, దాన్నే శ్రీచక్రము అన్నారు. ప్రతి యంత్రంలోనూ కూడా దేవత యొక్క మంత్రం ఉంటుంది, దేవత యొక్క పేరుంటుంది అని చెప్పాను. కానీ ఇక్కడ శ్రీచక్రంలో కనుక చూసినట్లయితే ఆ శ్రీచక్రంలో ఏ మంత్రము కనిపించదు, మీకు ఏ దేవత పేరు కూడా కనిపించదు. ఇది శ్రీ విద్యలో ఉన్నటువంటి మంత్రానికి యంత్రానికి ప్రత్యేకత. మంత్రంలోనేమో దేవత పేరు ఉండదు, యంత్రంలో మంత్రము ఉండదు, దేవత పేరు ఉండదు. అసలు ఇంకా గొప్పదైనటువంటి విషయం ఏమిటి అంటే శ్రీచక్రంలో అసలు అక్షరం అనేది ఎక్కడా కనిపించదు మనకి.
దక్షిణ భారతదేశంలో ఉన్నటువంటి సంప్రదాయం ప్రకారము శ్రీచక్రంలో ఎక్కడ ఏ అక్షరము కనిపించదు. కానీ ఉత్తర భారతదేశంలో అది కూడా కొన్ని ప్రాంతాల్లో శ్రీచక్రంలో కొన్ని బీజాక్షరాలు రాస్తూ ఉన్నటువంటి సంప్రదాయం కూడా ఉంది. అయితే ఆ సంప్రదాయం తప్పని ఈ సంప్రదాయం ఇది సరి అయిందని ఇట్లా మనమేం అంటం లేదు. ఎవరి సంప్రదాయం వాళ్ళది. ఇక్కడ మరి శ్రీచక్రంలో బీజాక్షరాలు రాయొచ్చా రాయకూడదా అనేటటువంటి మీమాంస కూడా ఏం లేదు. వాళ్ళ సంప్రదాయం ప్రకారం వాళ్ళు రాయొచ్చు, మన సంప్రదాయం ప్రకారం మనం రాయము, అంతే. మనకి బీజాక్షరాలు లేవు. ఇది శ్రీ విద్యలో ఉన్నటువంటి ప్రత్యేకత. అయితే ఇక్కడ ఈ శ్రీచక్రము అనేటటువంటి మహాయంత్రం ఇది కేవలము రేఖా నిర్మితంగానే ఉంటుంది శ్రీ విద్యలో. సరే, దాని గురించి మళ్ళీ మనం తర్వాత చెప్పుకుందాం. శ్రీచక్రం అంటే ఏమిటో తర్వాత చెప్పుకుందాం. ఇప్పుడు మనం మంత్రాన్ని గురించి చూస్తూ ఉన్నాం. అసలు మంత్రాలు 3 రకాలుగా ఉంటాయి. ఒకటి వైదికములు, రెండోది తాంత్రికములు, మూడవది అపభ్రంశములు అని చెప్పి 3 రకాలైనటువంటి మంత్రాలు ఉంటాయి మనకి. వైదికమైనటువంటి మంత్రాలు అంటే ఏమిటి? వేదాల్లో చెప్పినటువంటి మంత్రాలన్నీ కూడా వైదిక మంత్రాలు అనబడతాయి. ఇవి జ్ఞానాన్ని ఇస్తాయి. జ్ఞానప్రదమైనటువంటి మంత్రాలు అన్నమాట ఇవి. ఇప్పుడు గాయత్రి మంత్రం ఉందనుకోండి, గాయత్రి మహామంత్రం, ఇది వేదోక్తమైనటువంటి మంత్రం. గాయత్రి మహామంత్రానికి అర్థం ఏమిటి అంటే, ఓ పరమేశ్వర స్వరూపమా, నాకు ఇంత బుద్ధిని జ్ఞానాన్ని కలుగు చేయవలసింది అని ఆ పరమేశ్వర స్వరూపానికి మనం నమస్కారం చేస్తూ ఉన్నాం. గాయత్రి మంత్రానికి ఐదేవత ఎవరు అనంటే సవితాదేవత. అది మనం చెబుతూ ఉన్నాం. సవిత అంటే ఎవరు? పరమేశ్వర స్వరూపం సవిత అంటే. సవిత అంటే చాలా మంది సూర్యుడు అని అనుకుంటారు. సూర్యుడు కాదు ఇక్కడ. సూర్యుడికి కాంతినిచ్చేటటువంటి శక్తి అది ఏదైతే ఉన్నదో దాన్ని సవిత అని అంటారు. అది సూర్యుడిలోనే ఉంటుంది, అంతర్యామిగా ఉంటుంది. దీని గురించి ఋగ్వేదంలో చెప్పాడు. మళ్ళీ ఈ రకంగా ఈ గాయత్రి మంత్రము అనేది వైదిక మంత్రం. ఇలా వేదంలో నుంచి చెప్పబడ్డటువంటి మంత్రాలన్నీ కూడా వైదిక మంత్రాలు అంటారు. ఇది జ్ఞానప్రదము. ఈ మంత్రాలన్నీ కూడా జ్ఞానప్రదాలు. ఇక రెండోది, మన యొక్క లౌకికమైనటువంటి కోరికలు తీరాలి అనేటటువంటి కోరికతో లౌకికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం కొన్ని మంత్రాలు చేస్తూ ఉంటాం. ఇవి కామ్యప్రదమైనటువంటి మంత్రాలు అంటారు. ఇవి తాంత్రికాలు అంటే. కామ్యప్రదమైనటువంటి మంత్రాలనే తాంత్రిక మంత్రాలు అని అంటాం. మూడవది అపభ్రంశములు. ఏమిటి అపభ్రంశం అంటే? సంస్కృత భాషలో కాకుండా ఇతర భాషల యందు చెప్పబడినటువంటి మంత్రాలన్నీ కూడా అపభ్రంశాలు. సంస్కృత భాషలోనే ఎందుకు చెప్పాలి అంటే, సంస్కృతం అనేది దేవభాష అని మనకు ఇది ఉంది. ఇదివరకు దేవతలు మాత్రమే వాడేవాళ్ళు ఈ సంస్కృతాన్ని. ఆ తర్వాత భూలోకంలో మానవులు కూడా వాడుతూ ఉన్నారు. కాబట్టి మనకు ఉన్నటువంటి వాంగ్మయం అంతా కూడా సంస్కృతంలోనే ఉంది. సంస్కృత వాంగ్మయం అంది. ఎవరైనా సరే పండితులు కావాలి అంటే ముందు సంస్కృతం తప్పనిసరిగా నేర్చుకుని తీరాలి. అందుకే మంత్రశాస్త్రం అంతా కూడా సంస్కృతంలోనే ఉంటుంది. ఏ శాస్త్రమైనా సంస్కృతంలోనే ఉంటుంది. మరి ఇప్పుడు సంస్కృతంలో కాకుండా ఇతర భాషల్లో ఉండేటటువంటి మంత్రాలు, ఇతర భాషల్లో అంటే ఎక్కడుంటాయి? మలయాళ మంత్రాలు, తెలుగులో మంత్రాలు, హిందీ మంత్రాలు, పార్సీలో మంత్రాలు, ఇవన్నీ కూడా అపభ్రంశములు అని చెప్పబడుతూ ఉంటాయి. ఇవన్నీ అపభ్రంశములైనటువంటి మంత్రాలు. ఇక వైదిక మంత్రాలు అని చెప్పినప్పుడు దీనికి ఇంకో నిర్వచనం కూడా ఉంది. వైదిక మంత్రానికి
వైదికం కానటువంటి మంత్రానికి ఈ నిర్వచనం అనేది ప్రత్యేకంగా ఉంది. మళ్ళీ వైదిక ప్రణవైర్యుత ప్రణవేన విహీనంతో తాంత్రికాయవ ప్రకీర్తిత అని అంటూ ఉన్నారు. అంటే మంత్రంలో ఓంకారం గనక ఉన్నట్లయితే అది వైదికమైనటువంటి మంత్రం అని, వైదిక ప్రణవైర్యుత ఓంకారం గనక మంత్రంలో ఉన్నట్లయితే అది వైదికమైనటువంటి మంత్రము అని, ప్రణవేన విహీనంతో ఓంకారం గనక లేకపోయినట్లయితే తాంత్రికాయ పరికీర్తిత అది తాంత్రికమైనటువంటి మంత్రం అనబడుతుంది అని చెప్తూ ఉన్నాడు. ఇలా కూడా ఈ మంత్రాలను విభజన అనేది చేయడం జరిగింది. అయితే మొత్తం మీదకి వచ్చేటప్పటికి మళ్ళీ మంత్రాలని స్త్రీ మంత్రాలని, పురుష మంత్రాలు అని, నపుంసక మంత్రాలు అని చెప్పి 3 రకాలుగా విభజన అనేది చేశారు. ఈ విభజన దేని ఆధారంగా చేశారు అని అంటే, మంత్రంలో స్వాహ అనేటటువంటి పదం కనుక చివర వచ్చినట్లయితే అవి స్త్రీ మంత్రాలు అన్నారు. స్వాహ అనేటటువంటి పదం మంత్రం చివర గనక వచ్చినట్లయితే అవి స్త్రీ మంత్రాలు అన్నారు. అంటే ఇక్కడ ఉదాహరణ ఏమొస్తుందో చూడండి. వరవరద అంటే గణపతి మంత్రం గనక మనం తీసుకున్నట్లయితే ఓం శ్రీం హ్రీం క్లీం గ్లౌం గణపతే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహ, ఇది మా గణపతి మంత్రం. దీన్ని స్త్రీ మంత్రము అని అంటూ ఉన్నాం. దేవత ఏమో పురుషుడు గణపతి, మరి మంత్రం ఏమో స్త్రీ మంత్రము అని అంటున్నాం. అందుకే ఈ మంత్రాల్లో కొన్ని తేడాలుంటాయి. మనకి దక్షిణ భారతదేశంలో అంటే మద్రాసు రాష్ట్రంలో, తమిళనాడులో కనుక మనం చూసినట్లయితే ఈ మంత్రాన్ని స్వాహాకారం లేకుండా చెప్తారు వాళ్ళు. అంటే గణపతి వరవరద సర్వజన్మే వశమానయ అంతే, స్వాహ ఉండదు అక్కడ. మనమేమో వశమానయ స్వాహ అని చెప్తూ ఉన్నాం మనం చెప్పే మంత్రాన్ని. ఇలా ఈ మంత్రాలు చెప్పడంలో కొన్ని తేడాలు అనేవి ఉన్నాయి. స్వాహ అనేటటువంటి పదం కనుక ఈ మంత్రం చివరిలో ఉంటే స్త్రీ మంత్రం అన్నారు. హుంపటు అనే పదం కనుక చివర ఉంటే అది పురుష మంత్రము అన్నారు. అలాగే నమః అనేటటువంటి పదం కనుక చివర ఉంటే అది నపుంసక మంత్రము అని అన్నారు. అయితే పురుష దేవతలను ఉపాసించేటటువంటి వాటన్నింటినీ కూడా మంత్రాలు అని అంటారు. స్త్రీ దేవతల్ని ఉపాసించేటటువంటి వాటిని విద్య అనే పేరుతో పిలుస్తారు. స్త్రీ దేవతల్ని ఉపాసన చేసేటటువంటి మంత్రాలని విద్య అని అంటారు. ఈ స్త్రీ దేవత ఉపాసనలో ఉండేటటువంటి మంత్రాలు మళ్లీ కొన్ని రకాలుగా విభజన చేయటం జరుగుతుంది. ఈ మంత్రంలో ఒకటే అక్షరం గనక ఉన్నట్లయితే దీన్ని పిండము అని అంటారు. అసలు మంత్రశాస్త్రంలో చూడండి, ఒకే అక్షరం కలిగితే అంటే మంత్రం అంటే ఒకే అక్షరం ఉంటుంది, అదే మంత్రం, దాన్ని పిండము అని అంటారు. ఒక్క అక్షరం ఉన్నటువంటి మంత్రాలు ఏముంటాయో చూడండి. ఓం ఏకాక్షరి, అలాగే శ్రీం ఇది అంతే, ఐం వాగ్భవబీజం ఇది అంతే. ఇవన్నీ ఏకాక్షరి మంత్రాలు, వీటిని పిండములు అని అంటారు. అలాగే మంత్రంలో 3 అక్షరములు గనక ఉన్నట్లయితే 3 అక్షరాలు గనక ఉన్నట్లయితే దీన్ని కర్తరి అని అంటారు. 3 అక్షరాలు గనక ఉన్నట్లయితే ఏమిటి 3 అక్షరాలు ఉండేటటువంటి మంత్రాలు? ఐం క్లీం సౌః బాలమంత్రం 3 అక్షరాలే ఉంటాయి. వాగ్భవ బీజం, కామరాజ బీజం, శక్తి బీజం 3 అక్షరాలు ఉంటాయి ఇందులో. ఇది బలమంత్రం. కానీ మనం మామూలుగా చేసేటప్పుడు మంత్రం మారుతుంది. ఇక్కడే చెప్తూ ఉన్నాడు చూడండి,
3 నుంచి 9 వరకు అక్షరాలు ఉన్నటువంటి వాటిని బీజములు అని అంటారు. ఇందులో 3 అక్షరాల కన్నా ఎక్కువ ఉంటుంది. ఈ మంత్రంలో 9 అక్షరాల వరకు ఉంటుంది. ఇప్పుడు బాలామంత్రం పూర్తిగా చూడండి. బాలామంత్రం షడక్షరి. ఐం క్లీం సౌ సౌ క్లీం ఐం అనులోమ విలోమంగా ఉంటుంది. ఇందాక మనం ఐం క్లీం సౌహ్ ఇది బాలామంత్రం అని చెప్పుకున్నాం. ఇది అనులోమం. ఇప్పుడు దీన్ని మళ్ళీ విలోమం చేయండి. అంటే కింద నుంచి పైకి, పైనుంచి కిందికి. ఐం క్లీం సౌహ్ సౌహ్ క్లీం ఐం ఇది బాలామంత్రం అవుతుంది, షడక్షరి. వీటిని ఇలా ఉన్నటువంటి మంత్రాలని అంటే 3 కన్నా ఎక్కువ ఉండి 9 అక్షరాల వరకు ఉన్నటువంటి మంత్రాలు వీటిని బీజములు అని అంటారు. ఐం హ్రీం క్లీం చాముండాయై విచ్చే 9 అక్షరాలు ఉన్నటువంటి మంత్రం ఇది చండీ నవాక్షరి అని అంటారు. ఇట్లా ఓం నమో నారాయణాయ ఇది అష్టాక్షరి. ఓం నమ శివాయ శివ పంచాక్షరి. ఇట్లా ఇవన్నీ కూడా 3 కన్నా ఎక్కువ ఉన్నాయి, 9 వరకు ఉన్నాయి అక్షరాలు, 9 లోపు ఉన్నాయి. వీటిని బీజములు అని అంటారు. ఇక 10 అక్షరాల నుంచి ఇంకా ఎక్కువ కలిగినటువంటివి అంటే 20 అక్షరాల వరకు ఉన్నటువంటి వాటన్నింటినీ కూడా మంత్రములు అని అంటారు. 10 నుంచి 20 వరకు. ఉదాహరణకి ద్వాదశాక్షరి. ఓం నమో భగవతే వాసుదేవాయ పంచదశి మహామంత్రం. కయేయ లక్ష్మీం హసకహల క్రీం సకల క్రీం. ఇవన్నీ కూడా 10 కన్నా ఎక్కువ ఉంటాయి, 20 కన్నా తక్కువ ఉంటాయి. వీటిని ఇలా అక్షరాలు గనక ఉన్నట్లయితే మంత్రములు అని అంటారు. 20 అక్షరాల కన్నా కూడా ఎక్కువ ఉన్నట్లయితే అటువంటి మంత్రాలని మాలా మంత్రములు అని అంటారు. 20 అక్షరాల కన్నా ఎక్కువ ఉన్నట్లయితే వాటిని మాలా మంత్రములు అని అంటారు. అంటే ఇందులో చాలా ఎక్కువ ఉంటాయి, 20 కన్నా ఎక్కువ ఉంటాయి. ఎన్ని ఉంటాయి అంటే ఇక దానికి ఒక పరిమితి అనేది ఏం లేదు. లలితా సహస్రం, విష్ణు సహస్రం ఇవన్నీ కూడా మాలా మంత్రాలు. సప్తశతి మాలామంత్రం. అంటే లలితా సహస్రము 1000 నామాలు ఉన్నాయి. అలాగే విష్ణు సహస్రము 1000 నామాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు సప్తశతి 700 శ్లోకాలు ఉన్నాయి. అలాగే వనదుర్గా మహావిద్య 500 మంత్రాల సంపుటి ఇది. ఇలా ఇవన్నీ కూడా మాలా మంత్రములు అని చెప్పబడుతూ ఉన్నాయి. అందుకే ఈ మంత్రాలని జపం చేసేటప్పుడు అస్య శ్రీ వనదుర్గా మహావిద్య పంచశతి మంత్రరాజ మాలా మంత్రస్య అని చెప్తాం. అక్కడ అది మాలా మంత్రము అని చెప్తాం మనం. వనదుర్గా మహావిద్య పంచశతి మాలా మంత్రము అని చెప్తాం మనం. దానికి ఇప్పుడు ఋషి ఛందస్సు చెప్తాం అన్నమాట. కాబట్టి ఇలా కొన్ని మాలా మంత్రములు అని వినబడుతూ ఉన్నాయి. ఇక మరి వైదిక మంత్రాలు, తాంత్రిక మంత్రాలు అని అన్నారు కదా, వీటి సంగతి ఏమిటి అని అంటే వైదిక మంత్రాలన్నీ కూడా సమయాచారానికి సంబంధించినటువంటివి. సమయాచారం అంటే ఏమిటి అని అనుమానం వస్తుంది ఇక్కడ. ఈ శ్రీ విద్యలోనే చివరిలో చెబుతాం సమయాచారం అంటే ఏమిటి, దక్షిణాచారం ఏమిటి, వామాచారం ఏమిటి అక్కడ చెప్తాం మనం. మళ్ళీ ఒక్క మాటగా దీన్ని అర్థం చెప్పుకోవాలి అన్నట్లయితే శివశక్తుల్ని ఇద్దరినీ కూడా సమయుడు, సమయ అని పిలుస్తారు. ఈ శివపార్వతులకి, శివశక్తులకి 5 రకాలైనటువంటి సామ్యము ఉన్నది అని నమ్మేటటువంటి వాళ్ళ యొక్క మతమే, వాళ్ళ యొక్క ఆచారమే సమయాచారము. ఇక ఈ వైదిక మంత్రాలన్నీ కూడా సమయాచారానికి సంబంధించినటువంటివి. మరి తాంత్రిక మంత్రాలు ఇవి దేనికి? కౌలాచారానికి సంబంధించినటువంటివే తాంత్రిక మంత్రాలు. అంటే ఇక్కడే మనకి కొంత తేడా అనేది ఉంది.
సమయాచారులు అంటే వాళ్ళు మోక్షవాదులు. మోక్షం కావాల్సినటువంటి వాళ్ళకి ఇహానికి సంబంధించినటువంటి కోరికలు అనేవి ఏవి ఉండవు. అందుకే వాళ్ళు సమయుడు సమయ శివశక్తులకు ఐక్యత ఉన్నది అని భావన చేసి వాళ్ళని అంటే ఒకే పరమేశ్వర స్వరూపాన్ని ధ్యానం చేస్తూ ఉంటారు. వీళ్ళు అహం బ్రహ్మాస్మి, నేనే పరమేశ్వర స్వరూపాన్ని అని భావన చేసి వాళ్ళని ధ్యానం చేస్తారు. మరి తాంత్రికమైనటువంటి మంత్రాలు అంటే ఇవి కౌళాచారానికి సంబంధించినవి. కౌళాచారము అంటే లౌకికమైనటువంటి కోరికలు తీర్చుకోవడం కోసం, ఈ కోరికల యొక్క సాధన కోసం మనం చేసేటువంటి ఈ మంత్రాలని కూడా కౌళాచారానికి సంబంధించినవి. కులము అంటే భూమి అని అర్థం. భూమికి సంబంధించినటువంటివి, భౌతికమైనటువంటివి. ఈ లోకంలో మనం సుఖాలు పొందాలి, పదవులు పొందాలి, వీటి కోసం ఉపయోగించే మంత్రాలన్నమాట ఇవన్నీ. కాబట్టి వీటిని కౌళాచారము అని అంటారు. ఇవి తాంత్రిక మంత్రాలు. అయితే తాంత్రిక మంత్రాల వల్ల అప్పుడప్పుడు కొన్ని ఇబ్బందులు కూడా మనకు వస్తూ ఉంటాయి. తాంత్రిక మంత్రాలకి నియమాలు నిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మరి కోరికల సాధన కోసం కదా, అందుకని ఇందులో నియమాలు నిష్టలు అనేవి ఎక్కువగా ఉంటాయి. మన యొక్క కోరిక తీరాలి అని కనుక అనుకున్నట్లయితే వాళ్ళు చెప్పినటువంటి నియమాలు నిష్టలు తప్పనిసరిగా మనం పాటించి తీరాలి. మీకు వెంటనే అనుమానం వస్తుంది, నియమాలు నిష్టలు పాటించాలా, పాటించకపోతే మన కోరికలు తీరవా అని. తీరవు. తీరకపోవడం కాదు, ఒకసారి ఇబ్బందులు వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. మీకు చిన్న ఉదాహరణ చెప్తాను చూడండి. ఒక ఇనుప ముక్క అనేది దొరికింది మనకి. ఆ ఇనుప ముక్కను వంకర తీయాలి. కొంచెం లావుగా ఉంది, దీన్ని వంకర తీయాలి అంటే దాన్ని ఉంచేయాలి. మనం ఉంచేయాలంటే మనం చేతితో ఉంచితే వంగదు. అందుకని దాన్ని కొలివిలో పెట్టి ఎర్రగా కాల్చి, ఆ కాలినటువంటి సమయంలో, అది ఎర్రగా ఉన్నటువంటి సమయంలో దాని మీద మనం సుత్తితో దెబ్బ కొట్టి మనకి ఏ ఆకారంలో అది కావాలో ఆ ఆకారంలో దాన్ని ఉంచుకుంటాం. అంటే వాళ్ళు చెప్పి దానికి కావలసినటువంటి నియమాలు నిష్టలు పాటించి ఆ పని అనేది మనం పూర్తి చేసుకుంటాం. మరి ఇప్పుడు అనుమానం, మనకి నియమాలు నిష్టలు పాటించకపోతే ఆ పని పూర్తి అవదా? ఒకవేళ మనం ఈ ముక్కని కనుక సరిగా కాలకుండా మనం ఉంచేయడానికి ప్రయత్నం చేసామనుకోండి, టప్పని విరుగురుకుంటుంది. లేదా విరిగినప్పుడు ముక్క ఎగురొచ్చి మన ఒంటి మీద పడుతుంది, మన ఒళ్ళు కాస్త కాలుతుంది. అందుకే ఇక్కడ నియమాలు నిష్టలు అనేవి కౌళాచారానికి తప్పనిసరి. వాళ్ళు ఏవైతే చెప్పారో వాటిని మనం తప్పనిసరిగా పాటించాలి. లేకపోతే మనకి ప్రమాదం వచ్చే అవకాశాలు కూడా ఉంటాయి. అయితే ఇక్కడ కౌళాచారము సమయాచారము అనే రెండు రకాలైనటువంటి ఆచారాలు విడివిడిగా ఉన్నప్పుడు సాధకుడు ఎప్పుడూ కూడా సమయాచారాన్నే పాటించాలి, వైదిక మంత్రాలే జపించాలి అని చెప్తూ ఉన్నాం. ఎందుకంటే చతుర్విధ పురుషార్థాల్లోనూ ఆఖరైనటువంటిది మోక్షం. ధర్మార్థ కామ మోక్షాలు, ఇవే చతుర్విధ పురుషార్థాలు అంటే. ఇందులో మనం సాధించాల్సింది ఏమిటి అంటే, నువ్వు ఏది చేసినా ఎలా చేసినప్పటికీ చివరికి కావాల్సినటువంటిది మోక్ష సాధన. అందుకోసమే మానవుడు ప్రయత్నం చేయాలి. కాబట్టి ఈ మోక్ష సాధన కోసం కావలసినటువంటిది ఏమిటి ఉపయోగించేది అంటే వైదిక మంత్రం, అదే సమయాచారం. కాబట్టి సమయాచారంలో వైదికపరమైనటువంటి మంత్రాలను ఉపాసన చేయటం అనేది మానవుడికి ఎప్పుడూ కూడా శ్రేయస్కరమైనటువంటిది. ఇక్కడ ఇంకో విషయం కూడా ఏమిటి అంటే, మంత్రశాస్త్రంలో మొత్తం 7 కోట్ల మంత్రాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాం మనం. 7 కోటి మంత్రాలు ఉన్నాయి అని చెప్తూ ఉన్నాం మనం. ఈ 7 కోటి మంత్రాల్లోనూ కూడా వైదిక పరమైనటువంటి మంత్రాలే ఎక్కువగా ఉన్నాయి అనే విషయాన్ని కూడా ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాలి. 7 కోటి మంత్రాల్లోనూ వైదిక పరమైనటువంటి మంత్రాలే ఎక్కువ ఉన్నాయి.